కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మె క్విక్ డెలివరీ మోడల్పై పెద్ద చర్చకు దారితీసింది. 10 నిమిషాల్లో డెలివరీ అంటే రైడర్లు ప్రాణాలకు తెగించి డ్రైవ్ చేయాలా? ఈ విధానం వల్ల సామాన్యుల భద్రత ప్రమాదంలో పడుతుందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాము రైడర్ల భద్రతతో రాజీ పడ్డం లేదని, 10 నిమిషాల డెలివరీ వెనుక ఉన్న అసలు కిటుకు వేగం కాదు, వ్యవస్థాగతమైన ప్లానింగ్ అని ఆయన వివరణించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోయల్ 10 నిమిషాల డెలివరీ అంటే రైడర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కాదని స్పష్టం చేశారు. ఒక ఆర్డర్ రాగానే బ్లింకిట్ స్టోర్లలో కేవలం 2.5 నిమిషాల్లో ప్యాకింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత రైడర్కు 2 కిలోమీటర్ల లోపు దూరమే ఉంటుందని చెప్పారు. సగటున గంటకు కేవలం 15 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన 8 నిమిషాల్లో డెలివరీ సాధ్యమని ఆయన గణాంకాలతో వివరించారు. ముఖ్యంగా కస్టమర్కు కనిపించే టైమర్ డెలివరీ బాయ్ యాప్లో కనిపించదని, దీనివల్ల వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం లేదని ఆయన కీలక విషయాన్ని వెల్లడించారు. గిగ్ వర్కర్ల పని పరిస్థితులపై వస్తున్న ఆరోపణలను గోయల్ కొట్టిపారేశారు. తమ సంస్థలోని ప్రతి డెలివరీ పార్ట్నర్కు వైద్య, జీవిత బీమా సౌకర్యం ఉందని, వేలాది మంది స్వచ్ఛందంగా ఈ వ్యవస్థలో చేరి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇక డిసెంబర్ 31న జరిగిన సమ్మె గురించి ప్రస్తావిస్తూ ఆ రోజు తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. జొమాటో, బ్లింకిట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లు డెలివరీ చేశామని, దాదాపు 4.5 లక్షల మంది రైడర్లు నిరంతరాయంగా పనిచేశారని ఆయన వెల్లడించారు. సమ్మెకి దిగిన వర్కర్లకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి పనులు చేయించుకున్నారనే వార్తలను కూడా జొమాటో సీఈఓ గోయల్ ఖండించారు. ఎటువంటి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ లేకుండానే ఈ రికార్డు సాధ్యమైందని స్పష్టం చేశారు. అయితే చెల్లింపులు పెంచాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ సుమారు 1.7 లక్షల మంది గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ డెలివరీ వేగం పెరుగుతోంది, కానీ ఆ వేగంలో మనుషుల ప్రాణాలకు భద్రత ఎంతవరకు ఉంటుందనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే.